ప్యాలెస్ నుంచి లిఫ్ట్ చేయగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాం అనే మెసేజ్. రైట్ అంబాసిడర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, కల్నల్ గడాఫీ అండ్ సదాం హుస్సేన్ వీళ్ళకి చంపేసినట్టే వెనుజులన్ ప్రెసిడెంట్ను కూడా చంపేసే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే మేము సర్వాధికులం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక విపరీత పెడధోరణిని ఇంకా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా వెనకటి కంటే ఆటవిక మధ్యయుగాల నీలి నీడలు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసిన చెల్లింది 1800స్లోనే. బట్ ఈ శతాబ్దంలో అది నడుస్తుందా? ఇంకా ఆ ప్రోవెస్నెస్ చూపించుకోవడానికి, ఆ ట్రంపరితనం చూపించుకోవడానికి ఆయన చేస్తున్న పనులకి ప్రపంచ సమాజం నుంచి వ్యతిరేకత ఇంకా ఎందుకు రావట్లేదు? ఏదో 4-5 దేశాల మీద. ఇక్కడ దానికి జవాబు చెప్పే ముందు ఒక్కోటిగా మాట్లాడతాను. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడింది అది వాల్యూ ఫ్రీ అంటే ఆయన ఏదో కొంచెం రిటర్నింగ్ గా బీజేపీని కార్నర్ చేయాలని ఎదురు మాట్లాడిన మాట తప్పితే పెద్ద దానిలో గొప్ప ఆలోచన చేసి అది వాల్యూ ఫ్రీ అంటే ఏంటంటే ఓ పక్కన జరిగింది అంత పెద్ద అన్యాయం జరిగితే మధురోకి ఆ దేశానికి వెనుజులా దేశ సార్వభౌమాధికారం అంత భయంకరంగా డెకాయిటీ లాగా ఒక డెకాయిటీ చేసినట్టు చేసింది అమెరికా. దాన్ని ప్రశ్నించాల్సిన సందర్భంలో దాన్ని తెచ్చి దీంతో పోల్చి చేయడం అనేది అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడటమే చిన్న పిల్లల తరహా అడ్డగోలు వాదన. అది ఆ వాదనే మొత్తంగా మధురో తాలూకు జరిగినటువంటి ఘోరాన్ని చిన్న చేసి చూపించే ప్రయత్నం చేసినటువంటిది అది తప్పు. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఐక్యరాజ్య సమితి అన్పాపులర్ అయిందా అనే ప్రశ్న వచ్చింది. అది ఇంకా వ్యాలిడ్ కాదా అనేది. కానీ నిజం కాదు. నేను మొన్నే డేటా చాలా పక్కగా మంచి రిపోర్ట్ వచ్చింది. మధ్య రిపోర్ట్లో డేటా అందరికి ఉపయోగం. దాని ప్రకారంగా ఐక్యరాజ్య సమితిని ప్రపంచంలో సుమారుగా 56-58% మంది ఐక్యరాజ్య సమితి ఓకే అంటున్నారు, అది ఉండాలి, బాగుంది అంటున్నారు. కానీ ఒక దేశంగా ఏ దేశాన్ని చూసుకున్నా, చైనా చూసుకున్నా, రష్యాను చూసుకున్నా, అమెరికాను చూసుకున్నా, ప్రధానమైన ఏ దేశాలను చూసుకున్నా ఆ దేశాలకి 10 మందిలో 3 మద్దతు కూడా లేదు పూర్తి స్థాయిలో. దానికంటే ఐక్యరాజ్య సమితికి ఎక్కువ పాపులారిటీ ఉంది ప్రపంచంలో ఇప్పటికీ. అది కొత్త దెబ్బతిన్న మాట వాస్తవం, దాని పలుకుబడి. కానీ అసలు ఐక్యరాజ్య సమితి డిఫెక్ట్ అనేది కూడా పూర్తిగా నిజం కాకపోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చెప్పినటువంటి ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగిన చంపేస్తారా ఇవన్నీ అనేది. సరే, చంపేసే వాళ్ళైతే లీగల్ సిస్టమ్ అని చెప్పి తీసుకెళ్లి విచారణ చెప్పి పెట్టుకోరు. చంపేసే వాళ్ళైతే స్పాట్లోనే చంపేయచ్చు. అక్కడ స్పాట్లోనే చంపేసి వాళ్ళు వెళ్ళిపోతే తిరిగి చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా తీసుకెళ్లారంటేనే దే వాంట్ టు డూ సంథింగ్. రెండోది ఇక్కడ మీరు మాట్లాడింది కొంచెం నాకు అది అవమానకరం. మధురో పట్ల ఆయన ఏదో లొంగిపోయి ఏదో డీల్ కుదుర్చుకొని నన్ను తీసుకెళ్ళండి విలాసంగా బతుకుతారనేది అది చాలా మామూలుగా ఈ మచ్చడో లాంటి వాళ్ళు, ఎప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నది కదా ఆమె, అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే వాస్తవానికి ఏమాత్రం పునాది లేని. ఇందాక వినోద్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు, ఏమాత్రం పునాది లేని. అతను పోరాటకారుడు, అతను పోరాటం కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అతను ఆ దేశ సామాన్య జనం తరఫున నిలబడినటువంటి వ్యక్తి. అందుకే అమెరికాకి కంటగింపు అయింది. ఆయిల్ రిజర్వ్స్ అమెరికా నుంచి జాతీయం చేసి ఆ జాతికి సొంతం చేసి ప్రపంచ ఆయిల్ వనరుల్లో 17% వెనుజులాలోనే ఉన్నాయి. కాబట్టి దాని మీద కనీసం ఒక దోపిడీ దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు దానికోసం ఎదురు తిరిగి నిలబడ్డాడు. దురదృష్టవశాత్తు ఒక కుట్ర ఇది పెద్ద అమెరికా పోరాట పట్టిముకో అమెరికా దీనికో ఇది కాదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. నోబడీ ఎక్స్పెక్టెడ్ ఈ విధంగా జరుగుతుంది అనేది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది, సరే తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ మీకు తీసుకెళ్ళినంత సులువుగా ఉండదు. ఇప్పుడు చాలా కళ్ళగంటున్నాడు ట్రంప్, పగటి కళ్ళు ఏమంటున్నాడు, ఆయిల్ రిజర్వ్స్ మీద ఇక మేము ఏం చేయాలో ఆయిల్ రిజర్వ్స్ మేము వాడుకుంటాం, లేకపోతే మేము అమ్ముతాము, ఆ దేశాన్ని మేము పాలిస్తాం అంటున్నాడు. కానీ మధురో లేడు కానీ అక్కడ మధురో గవర్నమెంట్ అక్కడే ఉంది. మధురో గవర్నమెంట్ ఎక్కడికి పోలా. మధురో గవర్నమెంట్ పోలేదు, చావెజ్ వెనుజులా ప్రజలు పోలేదు. వెనుజులా ప్రజలు కోట్ల మందో ఎంతైనా జనాభా నాకు తెలియదు, అది అక్కడే ఉంది. వెనుజులా అక్కడే ఉంది. వెనుజులా జనాలు ఉన్నారు, మధురోని అభిమానించే జనాలు ఉన్నారు. మధురో గవర్నమెంట్ అలాగే ఉంది. మధురో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంది. వాయిసెస్ బయట పెద్ద రావట్లేదు కానీ. కాబట్టి అక్కడ ఏం కాలా, ఎక్సెప్టింగ్ మధురో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కాబట్టి మీరు ప్రతిఘటన లేకుండా అదంతా ఎలా స్వాధీనం చేసుకుంటారు? మీరు అంత ఇచ్చేస్తారండి మీకు తెచ్చి. దట్ ఈస్ ఎ గవర్నమెంట్ వర్కింగ్ ఫర్ ఎ పర్పస్. ఇట్ ఈస్ నాట్ మధురో వర్కింగ్ ఫర్ ఎ పర్పస్. ఆయన ఒక లోన్ ఇండివిజువల్ జేమ్స్ బాండ్ కాదు అక్కడ. దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ వర్కింగ్ ఫర్ ఎ పర్పస్. మీరు ఆ గవర్నమెంట్ మొత్తాన్ని కోల్దేయకుండా, ప్రజలందరినీ అణిచివేయకుండా మీరు ఎలా చేస్తారు? ఇది ఆయిల్ వనరులు ఎలా స్వాధీనం చేసుకుని కలగంటున్నాడు ఆయన. మా ట్రంప్ ఎలా కలగంటాడు? ఇప్పుడు మీరు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు, లేపి అక్కడ ప్లక్నిట్ ఒక పువ్వుని కోసినట్టు కోసుకుని అట్లా లేపుకెళ్ళిపోయారు గాల్లో పైకి. కానీ ఆ దేశంలో గవర్నమెంట్ ఉంది. ఆయిల్ వనరులు మీ ఇష్టానుసారం ఇక్కడ కూర్చొని అమెరికాలో కూర్చొని జాతీయం చేస్తే అవ్వవు. యూ టు ఆక్యుపై ద ల్యాండ్. అదంత ఈజీనా మీకు?
నేను ఒక కుప్పం నేను చూపిస్తాను, ఇది కూడా చూడండి. ఇరాక్ లో ఇలాగే వెళ్ళారు కదా, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ చంపేసి ఇరాక్ లో మొత్తం ఆక్యుపై చేసుకుంటే ఇది ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనే పుస్తకం. ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇరాన్ ని పరిపాలించడానికి ఎట్లా తల్లకిందులైపోయారో అమెరికా వాళ్ళు, ఏ రకంగా ప్రతి వీధిలో ప్రతి చోట రకరకాల ప్రతిఘటనలు, పరిపాలించడం సాధ్యంగా అనిపిస్తే ఆఖరికి మీరు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆక్యుపై చేసుకున్న తర్వాత. అందుకని ఒకవేళ వెనుజులాని మీరు ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేయడం, ఆక్యుపై చేసుకోలేదు ఇప్పటివరకు, చేసుకునే ప్రయత్నం చేస్తే ఆక్యుపై చేసుకోగలిగితే ఆ తర్వాత వచ్చే ప్రతిఘటన ఆక్యుపేషనల్ హజార్డ్స్ మంచి పుస్తకం ఇది. ఇరాక్ లో ఆక్రమణ తర్వాత వీధి వీధిలో వాళ్ళకి రకరకాల ప్రతిఘటనలు ఎట్లా ఎదురైంది, పెద్ద పుస్తకమే రాశారు. కానీ అది ఈజీ కాదు ఆక్యుపై చేసుకుంటే మీరు పరిపాలించడం. కాబట్టి ఇదంతా పగటి కళ. కాకపోతే ఏంటంటే ఈ వాంటెడ్ టు గివ్ ఎ వార్నింగ్ టు ద వరల్డ్. ఎక్కడ మీకు ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఒక మెసేజ్ ప్రకారం బాగానే అనిపించింది, రీజనబుల్ గా వాట్సాప్ లో చదివారు బాగుంది. ఆ డాలర్ ని సుప్రీమసీని వెనుజులా బాగా ఛాలెంజ్ చేసింది. యువాన్ తో ట్రేడింగ్ చేస్తుంది చైనాతో, రష్యాతోనే రూబుల్స్ తో ట్రేడింగ్ చేస్తుంది. ఇట్లా ట్రేడింగ్ చేస్తుంది కాబట్టి డాలర్ సుప్రీమసీకి మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే డాలర్ సుప్రీమసీకి వెనుజులా లాంటి చిన్న దేశం ఎందుకు ఛాలెంజ్ అంటే దాని దగ్గర ప్రపంచంలోని ఆయిల్ వనరుల్లో సుమారుగా 5 వంతులు ఉన్నాయి. ఆయిల్ తోనే అమెరికా డాలర్ ముడిపడి దాని చరిత్ర 1971లో బంగారంతో ముడి విడగొట్టుకున్న తర్వాత డాలర్ది నిక్సన్ షాక్ అంటారు. ఆ రోజు బంగారం ఇక ఉంచాం మేము. ఆ తర్వాత ఆయిల్ తో ముడిపెట్టాడు. ఆయిల్ తో ముడిపెట్టి ఆయిల్ కొనాలంటే డాలర్ కావాలనే విధంగా సౌదీ అరేబియాను ఒప్పించి, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నింటినీ ఆయిల్ కొనడానికి డాలరే అడిగేటట్లు ఒప్పించి ఆ రకంగా ఆయిల్ సుప్రీమసీ, ఆ డాలర్ సుప్రీమసీని కాపాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ డాలర్ కి ఆయిల్ కు నా లింకులు తెగొట్టే ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే వెనుజులాలో. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆయిల్ తోస్తున్న దేశం వెనుజులా యువాన్లలో రూబుల్స్ లో ఉంటుంది కాబట్టి తన డాలర్ సుప్రీమసీకి ముప్పొస్తుందనే భయం. మీరు ఇందాక అన్నటువంటి ఇరాక్ సద్దాం హుస్సేన్ ని కూడా పడగొట్టింది డాలర్ సుప్రీమసీ ఛాలెంజ్ చేసి యూరోల్లో అమ్ముతానన్నాడు అతను ఆయిల్. అలాగే లిబియా గదఫీ కూడా ఆఫ్రికన్ తన కరెన్సీ ఏదో ఉంది, ఆ కరెన్సీని దీనార్ అనుకుంటా, గోల్డ్ దీనార్స్ అనేదో, గోల్డ్ బ్యాకప్ తో దీనార్స్ ఏదో కరెన్సీ, ఆఫ్రికన్ కరెన్సీ లాగా గోల్డ్ బ్యాకప్ తో కొత్త కరెన్సీ తేవాలని ప్రయత్నం చేశాడు లిబియా గదఫీ. కాబట్టి డాలర్ సుప్రీమసీని ఛాలెంజ్ చేసే ఎవరినైనా అమెరికా వదిలిపెట్టదనే వార్నింగ్ ఇవ్వడం కోసం బ్రిక్స్ దేశాలకు కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు డాలర్ ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక వార్నింగ్ గా దీన్ని వాడాడు. వార్నింగ్ గా వాడేటంటే దీనిలో అంతకు మంచి అతను చేయగలిగింది లేదు. బహుశా ఇప్పుడు ఇద్దరితో ఆగదు, మిగతా బిగినైన పరిణామాలు అందరూ వస్తున్నారు. ఇంకా షాప్ లో ఉన్నారు చాలా మంది. ప్రతి వ్యూహం గోడకి బంతి వేసి కొడితే తెలిసి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, వెనక్కి రాకుండా అక్కడే ఉండదు కదా పోయి. కానీ ఆయన చేశాడు ఆయన పని. కానీ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా చాలా రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్ ఇంకా బిగిన్ అవ్వలేదు. రియాక్షన్ బిగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, దాని అమెరికా ఎంతవరకు తట్టుకోగలదు అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి జస్ట్ మనం ఏదో చేసేసి మనం చేసామని ఘనంగా అనుకుంటే కాదు, వచ్చే రియాక్షన్ కూడా చూసుకోవాలి. చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తుంది దీనికి. ఎందుకంటే చైనా అటు పక్కన ఉంది, వెనుజులాకి పూర్తిగా చైనా పెద్ద ఎత్తున ఆయిల్ కొంటుంది. వెనుజులాతో రష్యాకి ఏమో అసలు స్ట్రాటజిక్ గానే ఆ సాయుధమైనటువంటి ఒప్పందాలు కూడా ఉన్నట్టు, అది ఆర్ముడ్ పరంగా కూడా ఒప్పందాలు ఉన్నాయి. అవి అన్ని ఉండగా అంత తేలిగ్గా ఇంకా ఎస్కేప్. కాబట్టి ఏంటి ఏదో డెస్పరేట్ మూవ్, ఫ్రస్ట్రేటెడ్ డెస్పరేట్ మూవ్, డాలర్ ని కాపాడుకోవాలి, ఎలాగైనా భయపెట్టాలనే ఒక పూర్తి నిరాశ నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి టెంపరీతనం తప్పితే దీనిలో అంతకు మించి ఏమీ లేదని కంట్రీ సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ గా అందరూ కూడా దాని గురించి ఆలోచించాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్తాం. డెల్సీ రోడ్రిగ్స్ has taken over the has been reportedly taken over as the president. అది నిజమేనండి? సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది ఆవిడ్ని, వైస్ ప్రెసిడెంట్ని, మీరు 90 రోజుల పాటు ప్రెసిడెంట్గా ఉండండి అని. వేరాస్ ఆమె కూడా ఒక డిమాండ్ చేసింది, మా అధ్యక్షుడిని విడిచిపెట్టేయండి అని. సో రెండు కాంట్రడిక్టింగ్